ఎండాకాలం నడిచి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోలేకపోతున్నాం సార్. చాలా పెద్ద ఊరు, కానీ మాకు స్కూలు లేదు. వర్షం పడినప్పుడు ఒక డాక్టర్ కానీ ఒక వేణమ్మ కానీ ఎవ్వరు కూడా ఇక్కడ రాలేకపోతున్నారు సార్. ఆది కర్మయోగి ప్రోగ్రాం అనేది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాం. ఇది దాదాపు దేశం మొత్తం మీద 550 జిల్లాలు, 20 లక్షల మంది వాలంటీర్లు రిక్రూట్ అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సుమారుగా 10,83,00,000 మంది జనాభాకి ఈ ప్రోగ్రాం వల్ల లబ్ధి పొందుతుంది. సుమారుగా 2 లక్షల గ్రామాలు ఉన్నాయి దేశం మొత్తం మీద. గిరిజన గ్రామాలు 2 లక్షలు ఉన్నాయి. ఈ 2 లక్షల గ్రామాల్లోనే ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఒరిస్సా కోరాపుట్టు, మళ్ళీ అస్సాము, మళ్ళీ మనకి పార్వతీపురం మన్యం జిల్లాలో ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. సర్వే స్టార్ట్ చేస్తారు, సర్వే అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళకి అక్కడ ఫండ్స్ కొంతమందికి రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్లు అవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనకి ఏంటంటే ఏఎస్ఆర్ జిల్లాలోనే గత 10 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం రన్ అవుతుంది. వంజరిలో గత వారం నుంచి ప్రతి గ్రామం తిరుగుతున్నాం. మేము గ్రామంలో తిరిగి మీకు ఏం సమస్యలు ఉన్నాయో మేము తెలుసుకొని మేము రాసుకుంటున్నాం. ఇవి ఏంటంటే మళ్ళీ మేము తర్వాత మేము అప్డేట్ చేసుకుంటాం. ఇవి ఉన్నాయి, ఈ సమస్యలు ఈ ఊర్లో ఉన్నాయి, వీటికి ఎంత ఖర్చు అవుతుంది అని మేము రాసుకొని ఫండ్స్ తెచ్చుకొని మీకు ఈ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఆది కర్మయోగి అనే కార్యక్రమం ఎందుకు నిర్వహించడం జరిగిందంటే, మన ఆదివాసీ గిరిజన కుటుంబాలన్నీ కూడా చాలా వెనుకబడిన గ్రామాలైనటువంటి ఆ గ్రామాలకి ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రత్యేకమైన చొరవ చూపించి మరి వెనుకబడిన గ్రామాలన్నిటికీ కూడా అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ప్రత్యేక శ్రద్ధ చూపించి మన గిరిజన ప్రాంతంలో అనేక గ్రామాలు, చాలా వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి. దానికి స్పెషల్గా ట్రై చేసి వాటిని అభివృద్ధి చేసి అంచెలంచెలుగా దఫాల వారీగా మన గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆది కర్మయోగి అంటేనే అది నిస్వార్థంగా మన ఊరి డెవలప్మెంట్ కోసం, ముఖ్యంగా మన ఏజెన్సీ డెవలప్మెంట్ కోసం పాటుపడాలి అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి మేము ఎంత చేయాలి అనేది మీ ద్వారానే మాకు తెలుస్తుంది. నేను మండల అధికారిని కాబట్టి ఎక్కడెక్కడ చెక్ డ్యామ్లు కావాలి అని చెప్పేసి నేను వెళ్ళి చూడలేను. మన ఊరి వాళ్ళందరూ మా ఊర్లో ఇది కావాలి, మాకు ఇది కావాలి అని మీ ద్వారా మాకు తెలిస్తేనే మేము ముందుకు అడిగేయగలం. కాబట్టి ఈ ప్రోగ్రాం పెట్టాము. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా సరే, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు. ఇప్పుడు చెప్పారు సీసీ రోడ్లు కావాలని చెప్పారు, పంట కాలువలు కావాలని చెప్పారు. అన్నీ మేము నోట్ డౌన్ చేసుకుంటాము. అన్నీ నోట్ చేసుకొని పై అధికారులకి మా వంతు మేము తెలియపరుస్తాం. అక్కడ దాకా కాలువ దాటి వెళ్తున్నారు మా పిల్లలు. అక్కడ సరి అయిన తోవ లేదు, ఏం లేదు సార్. అక్కడ పెద్ద కాలువ ఉంది, మా పిల్లలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది.